ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ చింతకుంట గ్రామంలో టీపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ రావు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తన పర్యటనలో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం దర్శనం అనంతరం చింతకుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖాజీపూర్, కామాన్పూర్, మల్కాపూర్, బుద్దిపెల్లి తదితర గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు అన్నగారికి స్వాగతం. అందరు కలవాలి. మోహన ఇచ్చాడు అందరు కూడా. విలేజ్ వైజ్ దిగుతా అందరం కలిసి ఒక ఫోటో దిగాం. అందరు కలిసి ఒకటే అరే అరే దిగుతున్నా కొంచెం ఐపీఎల్ మ్యాచ్ అంత వచ్చింది. అన్నకి మహిళలు మీరు అందరు రండమ్మా. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 100 రోజుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మెట్పల్లి మున్సిపాలిటీలో ప్రజలకు ఆరోగ్య సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాల మేరకు స్వతంత్ర ఎనిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వీధి కుక్కల నియంత్రణ చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలోని 19వ, 24వ, 26వ వార్డులలో వీధి కుక్కలను పట్టడం జరిగిందని, తదుపరి అన్ని వార్డులలోనూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు. పట్టుబడిన కుక్కలను ఏబీసీ సెంటర్కి తరలించి అవసరమైన శస్త్రచికిత్సలు చేసి తిరిగి మున్సిపాలిటీ పరిధిలో వదిలిపెట్టే ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, మున్సిపల్ అధికారులైన ముజీబ్, ఇతర పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొని విజయవంతంగా పర్యవేక్షణ నిర్వహించారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు రామవరం ఆయన స్వగృహం నందు అభిమానుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా ద్వారా, ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా ఆయనని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రామవరం గ్రామ ప్రజలు పూలమాలలతో ముంచెత్తి భారీ బాణాసంచా కాల్పులతో జ్ఞాపికలు అందిస్తూ ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి వైభవంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాండ్రంగి రాంబాబు, కర్రి రామచంద్రారెడ్డి, కింగం రమణ, భూపాలపట్నం ప్రసాద్, కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి బోద్దిరెడ్డి సుబ్బారావు, కిర్లంపూడి మండలం తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ విశ్వనాథ్, జగ్గంపేట మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు బొడ్డేటి సుమన్, అధిక సంఖ్యలో రామవరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దాంట్లో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో వెలసియున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు ఉదయం శ్రీవల్లి దేవసేన సమేత చెంగల్వరాయ స్వామివారిని వెండి అంబానీ వాహనంపై గ్రామోత్సవాన్ని పురవీధులలో కనుల పండుగగా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ పి వెంకట్, వేద పండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. తిరువూరు పట్టణంలో భవిష్యత్తులో విద్యుత్ దీపాల వెలుగుకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. బైపాస్ రోడ్డు వినాయకుడి గుడి వై జంక్షన్ వద్ద నుండి సెంట్రల్ లైటింగ్ పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే కొలికిపూడి
కొన్నేళ్లుగా సెంట్రల్ లైటింగ్ వీధి దీపాలు వెలగకపోవడం గల కారణాలను కమిషనర్ మనోజ్ను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికిపూడి. డౌట్ ఏంటంటే ఈ పోల్ దగ్గర నుంచి ఆ పోల్ వరకు ఈ లైట్ పర్ఫెక్ట్గా ఉంటే లైట్ కంటిన్యూస్గా ఉంటుందా మధ్యలో ఏమన్నా సరిపోయింది బాగానే సరిపోతుంది. అటువైపు ఏంటి మ్యాక్సిమం పాడైపోయింది. సరే అనుకురా లైట్లు వెలగట్లేదన్నప్పుడు టెంపరీగా అప్పటికప్పుడు చేశారు. లోపల ఉంటుంది కదా బ్లాక్ టేబుల్ ఏంటి కారణం అంటే బల్బు కొట్టమా? నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలోని షఖర్ నగర్ ఆఫీస్ దగ్గర యూనియన్ తరపున బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ వారు తప్పనిసరిగా లేబర్ కార్డు తీసుకోవాలి. లేబర్ కార్డు ఉంటే వారి యొక్క పిల్లల పెళ్లిళ్లకి 30,000 రూపాయలు లేబర్ ఆఫీస్ తరపు నుంచి ఇవ్వటం జరుగుతుంది. అలాగే యూనియన్లో తప్పనిసరిగా యూనియన్ సభ్యత్వం కలిగి ఉండాలి. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. లేబర్ కార్డు ఉన్న చాలామందికి బెనిఫిట్స్ లభిస్తాయి. బోధాన్ పట్టణంలోని లేబర్ కార్డు కలిగి ఉన్న కొంతమందికి ఒక్కొక్కరికి 30,000 చొప్పున వారి పిల్లల పెళ్లికి ఇవ్వడం జరిగింది. వారి యొక్క పేర్లు కనకరాజు, గోపి సింగ్, ఆమ్జద్ ఖాన్, ఎం వెంకట్, బాసిద్, విజయ్, వి రోన్. వీరందరికీ లేబర్ కార్డ్ కలిగి ఉన్నవారు లేబర్ ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరికి 30,000 చొప్పున ఇవ్వడం జరిగింది. और यूनियन की तरफ से हमारे तकरीबन फ़ायदे हो रहे हैं. हम जो भी फ़ायदा उठा रहे हैं हम यूनियन की तरफ से उठा रहे हैं. और हमको ये जो भी दे रही है ये यूनियन की तरफ से गवर्नमेंट हमको जो भी मिल रहा है गवर्नमेंट की तरफ से यूनियन रहने की वजह से मिल रहा है. हम लेबर कार्ड बनाने की वजह से ये फ़ायदे हो रहे हैं. अगर लेबर कार्ड नहीं है तो कुछ फ़ायदे नहीं हो सकते और यूनियन में रहना ज़रूरी है. फायदे ये है भाई, शादी हुए तो अपने को 31,000 रुपये मिल सकते हैं लेबर की तरफ से, लेबर यूनियन की तरफ से. और शादी के टाइम पे 30,000 और डिलीवरी के टाइम पे 30,000, नेक्स्ट डिलीवरी को भी फिर 30,000 मिल सकते. ये फ़ायदे है हमारे यूनियन की तरफ से. कंका राजू साहब को हम इस बात का शुक्रिया अदा करते हैं. हम यूनियन वालों को और ये यूनियन में जितने भी हैं उन लोगों को भी हमारी तरफ से बहुत बहुत शुक्रिया अदा करते हैं. हमेशा ऐसे ही मिलते रहेंगे तो हमारा हर काम बनते रहेगा. यूनियन साथ में रहेंगी तो, अगर नहीं रहेंगी तो कुछ काम नहीं बन सकता. पूरी यूनियन एक रहेंगे तो ये काम बन के आएगा. यूनियन रहने की वजह से फायदे क्या है बोले तो यूनियन के कभी भी प्रॉब्लम आएंगे तो पूरे यूनियन वाले आएंगे आपको. अगर फिर आप अकेले रहेंगे तो आपके साथ कोई नहीं आएंगे. పెద్దకాకాని శ్రీ మల్లేశ్వర స్వామివారి సన్నిధిలో బుధవారం నుండి శుక్రవారం వరకు నిర్వహించు
పవిత్ర ఉత్సవములు బుధవారం ఉదయం శైవాగమ ఆగమము అనుసరించి ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చక స్వాములు, వేద పండితుల పర్యవేక్షణలో శాస్త్రోత్తముగా ప్రారంభించినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. అనేక వైద్యుక नवीन कुमार नाम विजय लक्ष्मी नाम देवते ల్యాండ్ కన్వర్షన్కు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు జేకేఆర్ ఆధ్వర్యంలో 17వ రోజున నిరసన దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్ కన్వర్షన్కు మరియు ఎల్పీ నంబర్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరు ఆగదని తేల్చి చెప్పారు. ఈ దీక్షా కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతులకి ఎకరానికి ₹1 నుంచి ₹250 ఇవ్వాలి. రైతు కార్మికుడు 50 ఇవ్వాలి. రైతు కార్మికులకి నెలకు ₹10,000 ఆర్థిక సాయం ఇవ్వాలి. ఇవ్వాలి. రైతు కూలీలకి నెలకు ₹10,000 ఇవ్వాలి. తెలుస్తూ ఉంది. ఈ విధంగా ఈ రిలే నిరసన దీక్ష చేయటం వలన వెనకడిగేశారని చెప్పి ప్రభుత్వం అంటున్నారు. ఇదైతే మసిపూసి మారేడుగా చేయటమే. రైతుల్ని, రైతు కూలీల్ని వాళ్ళని మభ్య పెడతానికి జనాల్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. ఖచ్చితంగా పూలింగ్ తీసుకుంటారు. తీసుకోవడం కూడా ఈ 40,000 ఎకరాలు కూడా కాదు, 1,00,000 ఎకరాల్లో తీసుకుంటారు. అందుకని రైతు ప్లాట్లు కొనేవాళ్ళు ఉండరు. కాబట్టి రైతులకి 1,250 గజాలతో పాటు ఎకరానికి ₹1,00,000 ఇవ్వాలని కోరుకుంటున్నాం. అట్లాగే రైతు కార్మికులకు నెలకు ₹10,000 మంత్లీ శాలరీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు వెనకడిగేసామంటున్నారు. పూలింగ్, సెకండ్ పూలింగ్ వెనకడిగేస్తే 10 నెలలు అయింది ల్యాండ్ కన్వర్షన్ ఆపి. ఇప్పుడు పెట్టుకుంటారు రైతు ల్యాండ్ కన్వర్షన్ ఇవ్వమనండి. అలాగే దాదాపు సంవత్సరం నుంచి ఎల్పీ నెంబర్ కొత్తది ఇవ్వాల. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎల్పీ నెంబర్ పెట్టుకుంటారు ఇవ్వమనండి. ఇవన్నీ కావాలని జనాలకు ఒకటి చెప్పడం, ఒకటి చేయటం, ఒకటి చేస్తూ ఉన్నారు. మీడియా మిత్రులు కూడా ఏంటంటే కొన్ని మీడియాలు కొన్ని పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ఇన్ఫర్మేషన్ బయటికి పంపిస్తూ ఉన్నారు. అంతేగాని వాస్తవాలు మాత్రం బయటికి రావట్లేదు. అందుకోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఈ రిలే నిరసన దీక్ష జరుగుతూనే ఉంటుంది. ఇవాళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మధ్యవర్తత్వం మీడియేషన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా చివరి రోజు ప్రతిపాడు కోర్టు నుండి పలు వీధుల్లో హైవే మీదుగా న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజీ మార్గమే రాజమార్గం, సత్వర న్యాయం కోసం మీడియేషన్ సంప్రదించండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జ్ లంకా గోపీనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు భారీ అసోసియేషన్ సభ్యులు మరియు కోర్టు సిబ్బంది, పోలీసు వారు పాల్గొన్నారు.
గత వారం రోజుల నుండి మనం ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మనం గత వారం రోజుల నుండి మీడియేషన్ మధ్యవర్తిత్వం గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు చివరి రోజు జూలై 1 నుండి మనం ప్రారంభించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రతిపాడు గ్రామంలో మనం బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బైన్సా టౌన్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తానూరు మండలంలోని బెల్తా రోడ్ గ్రామంలో వీడీసీ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు ఈరోజు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ గారికి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు మరియు రాబోయే రోజుల్లో గ్రామానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని, భారీ ఎత్తున నిధులను కేటాయించాలని గ్రామస్తులు వీడీసీ సభ్యులు కోరడం జరిగింది. మరియు బెల్తా రోడ్డు నూతన ఇందిరమ్మ ఇళ్ళు మండలం కొరకు కృషి చేయాలని కోరడం జరిగింది. అందరూ మీరు అప్పుడు పనిచేసేది ఇప్పుడు కూడా చేస్తారని అట్లనే మీరు నమ్మకం పెట్టుకోండి. మీరు మాకు మరొకటి, మేము మీకు మరో ఒకటే పని కాదు, మీకు అవసరం ఉన్నాయని పనులు చెప్తాం. ఒకటే మాట చెప్పిన అమ్మ పేరు గుట్ట మీద ఎట్లుంటే అప్పుడు ఉండే అదేవిధంగా మీరు రోడ్ సైడ్ చేసుకొని ఒకటేసారి రాత్రి కాదు 2-3 సార్లు మనకి ఏ రకంగా డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల ద్వారా మనం అక్కడ కట్టించి మీకు బేల్తోర గ్రామంలో ఇట్లా దేగం దత్తాత్రి టెంపుల్, గుట్ట మీద బాలాజీ విట్టేశ్వర టెంపుల్, గజ్జలమ్మ టెంపుల్, మల్లదేవి టెంపుల్. గజ్జలమ్మలకు 50 లక్షలు ఇప్పించడం, మల్లన దేవుడి దగ్గర 50 లక్షలు ఇప్పించడం, విఠలేశ్వర మందిరంలో మొత్తం సీసీ పెట్టి మనం చేయించడం, బహింసాల గోరక్షణకు నీళ్ళు లేకుండా తాగదని వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు వాళ్ళకు కూడా 50 లక్షలు కృష్ణ మందిరం ప్రాంతం చేస్తున్నాం. బహింసాల గణపతి టెంపుల్ అనుకోండి, చింతామణి, శనిదేవుడు అనుకోండి, ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయి అని పశువుల కోసం ఇన్ని రోజులు ఏ నాయకుడు పట్టించుకోలేదు. మనం రాగానే 10 లక్షలు ఇప్పించి గోరక్షణకి ఇప్పుడు అలా నీళ్ళు దాపుతుంది. అక్కడ వాళ్ళు మొన్న పోయినప్పుడు కృష్ణ మందిర్ 50 లక్షలు మంజూరు చేపిస్తామని చెప్పారు. కృష్ణ మందిర్ మీకు తప్పకుండా మీకు ఏదైతే నాకు అవకాశం భగవంతుడు శక్తి ఇస్తాడు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఉంటుంది, బట్టి విక్రమార్క ఉంటారు, సోనియా గాంధీ గారు ఉంటారు. మీరు మా వాళ్ళకు మరకుంది, మేము కూడా మీకు మీరందరూ తప్పకుండా ఇదే మాదిరిగా కలిసికట్టుగా పని చేసినోడు చెయ్యనోడు. ఇప్పుడు 3-4 ఏళ్ళ కింద పైసలు కట్టినోడు ఇప్పటికీ అడిగి పైసలు వస్తలేవు, అలా అడ్డితోటి కట్టుకుని ఎంత పరిశాన్ ఏంటి. మీదే ఎగ్జాంపుల్ తీసుకోండి, మీ దగ్గరనే 2 టెంపుల్లు ఉన్నాయి, దాంట్లో కూడా ఇప్పుడు మీకు సగమే వచ్చినాయి, పూర్తిగా రాలేదు. వీళ్ళకి మొత్తం వచ్చింది. మీరు 3 సార్లు కింద కట్టింది సగమే వచ్చింది, అది కూడా నా పేరు నచ్చింది ప్రొసీడింగ్, నేను మీకు చూపించాను అది పేరు. మళ్ళీ అంతేకాకుండా మీకు అప్పుడు కరెంట్ ప్రాబ్లం ఉండే, అది బోసికి పోయేది మీకు సబ్స్టేషన్ న్యాయంలో నేను ఏర్పాటు చేసిన, బోసికు పశువుల దవాఖాన ఇచ్చాను. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పారడైజ్ వద్ద ఉన్న పీజీ కళాశాలలో పెద్ద ఎత్తున విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. నిరసన చేస్తున్న విద్యార్థులు కళాశాల బయటకి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుండి రావాల్సిన 8,300 రూపాయల కోట్ల స్కాలర్షిప్ డబ్బులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. స్కాలర్షిప్లు ఇస్తలేదు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామంటారు, వాళ్ళకు కూడా నమ్మకం లేదు. ఈరోజు నేను ఈ సిటీలో పీజీ కాలేజీలో ఎంఎస్డబ్ల్యూ కంప్లీట్ చేసిన, ఇప్పుడు నేను పిహెచ్డీ చేయాలంటే నాకు సర్టిఫికేట్లు కావాలి. సర్టిఫికేట్లు కావాలంటే 30,000 రూపాయలు కట్టే కానీ సర్టిఫికేట్ చేయాలి. ఎందుకు కట్టాలి? స్కాలర్షిప్లు అనేది వస్తాయన్న నమ్మకం మీకు ఉంది కదా, ఎందుకు మీరు తీసుకుంటున్నారు? 30,000 రూపాయలు కట్టండి, స్కాలర్షిప్ వచ్చినప్పుడు మీ డబ్బులు మీకు ఇస్తాను అంటే ప్రభుత్వం మీకు కూడా నమ్మకం లేదు, ఇస్తారన్న నమ్మకం లేదు. ఎందుకు కట్టాలి? ఎక్కడికి వెళ్ళి తేవాలి? మిడిల్ క్లాసే ఇప్పుడు సర్టిఫికేట్లు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? అందుకే చెప్తున్నాం, తక్షణమే ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు రెగ్యులర్ చేయాలి. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉన్న విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలి, హాస్టల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించాలి, నాణ్యతమైన ఆహారాన్ని అందించాలి. లేకపోతే ఇక్కడనే కాదు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లో ఎంఎస్డబ్ల్యూ
సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిని. బాలు, ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్. ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దాదాపు వచ్చి 20 కరం విద్యార్థి మిత్రులారా, ఇప్పుడు కనుక ఖాళీ నడకన కర్ణామణం పోలీస్ పనులను సపోర్ట్ చేయాలి. అవునా కాదా? అవునా కాదా? అందరం పోటీల మధ్య ఈ స్కాలర్షిప్ అనేది విడుదల చేయాలి. ఇంకా ఇంకొకటి సికింద్రాబాద్ టీసీ కాలేజ్లో డిగ్రీ పిల్లలకు ఇప్పటి వరకు హాస్టల్ లేదు. ఎంతో మంది దూర ప్రదేశాలకు వెళ్ళి మన ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం మధ్యతరగతి కుటుంబాలమే. 99% విలేజ్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే. సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన ఇరువురు సీనియర్ అజ్ఞాత నాయకులు రామగుండం కమిషనరేట్ పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహకారాలు మరియు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకుని కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం ఎదుట కమిషనరేట్ కార్యాలయంలో లొంగిపోయారు. పారిపేరు నుంచి అత్రపు లచ్చన్న మన కాక లచ్చన్న అత్తండు. మాకు సంతోషం. చిన్నప్పుడు పోయి నేను పుట్టకముందు అందరం కలిసి ఉంటాం. Everyone.